మై లవ్లీ హబ్బీ. హాయ్ అండి అందరికీ. వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రేమ కథలు తెలుగులో. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్టయితే తప్పకుండా ఒక లైక్ చేసి కామెంట్ అయితే చేయండి. అలాగే ఇప్పటి వరకు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం ప్లీజ్ అండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. అలాగే మనం ముందు వీడియోల నుండి తెలుసుకున్నట్టయితే నిరుపమ్ డాడ్ వెళ్ళమని మరీ చెప్పారు అంకుల్, అందుకే వచ్చాను. అండ్ మీరు పార్టీని ఎంజాయ్ చేయండి, నేను కాసేపు ఉండి ఇక్కడ నుండి వెళ్ళిపోతాను అని నిరుపమ్ అంటాడు. ఆ మాటలు విన్న వర్మ గారికి అసలు ఎలా రియాక్ట్ అవ్వాలో కూడా అర్థం కాక ఒక చిన్న స్మైల్తో గర్ల్ ఫ్రెండ్తో వచ్చినట్టున్నారు, హావ్ హ్యావ్ ఎ గ్రేట్ డే అని సాన్వి వైపు చూస్తూ అంటాడు వర్మ గారు. అలా షీఈ్ నాట్ మై గర్ల్ ఫ్రెండ్, షీఈ్ మై వైఫ్ అని సాన్విని నిరుపమ్ ఆదిత్య దగ్గరకు లాక్కుంటూ సీరియస్ టోన్లో చెప్తాడు నిరుపమ్ వర్మ గారితో. తర్వాత ఏం జరిగిందో ఈ ఎపిసోడ్లో తెలుసుకుందాం, వినండి. మై లవ్లీ హబ్బీ ఎపిసోడ్ నెంబర్ 46. అది చూసిన వర్మ, రేయ్ వర్మ, నీ టైం అస్సలు బాలేదు అని మనసులోనే అనుకుంటూ, హౌ సారీ, నాకు కాస్త పని ఉంది, యు గాయ్స్ క్యారీ ఆన్ అని చెప్పి అక్కడ నుండి స్పీడ్గా వెళ్ళిపోతాడు. అది చూసిన సాన్వి చిన్నగా నవ్వుతూ నిరుపమ్ పక్కన సోఫాలో కూర్చుంటూ, మనుషుల్ని భయపెట్టడమే నీ పనా? ఎంత మంచిగా రిసీవ్ చేసుకున్నారు, కాస్త మంచిగా మాట్లాడితే సరిపోయేదిగా అని అంటుంది సాన్వి నిరుపమ్తో. నాకు దానికి నిరుపమ్ సాన్వి ముక్కును గిల్లుతూ, అవసరం లేదులే కన్నమ్మ, అయినా వీళ్ళు నాకు ఎక్కడ భయపడతారు తల్లి, ఎవరో ఒకరు, ఎందుకు పెళ్ళానివి నువ్వు ఉన్నావు, నిన్ను బయట పెట్టగలుగుతున్నానా చెప్పు, మొగుడు మీదే జోక్స్ వేసే కాలం వచ్చేసింది, ఏం చేస్తాం, అంతా పెళ్ళాల రాజ్యం అయిపోయింది అని నిరుపమ్ అంటాడు. దానికి సాన్వి కాస్త సీరియస్గా, ఈ విషయం ఎవ్వరికీ చెప్పకండి, నిజం అనుకొని భ్రమపడతారు అని నిరుపమ్ వైపు చూస్తూ అంటుంది. దానికి నిరుపమ్ నవ్వుతూ, నిజాలు చెప్తే అలాగే ఉంటుంది కన్నమ్మ, ఒప్పుకోలేరు అని చిన్నగా నవ్వుతూ అంటాడు. అంటే నేను మిమ్మల్ని పిశాచిలా పీడిస్తున్నానా అని కోపంగా అడగడం చూసి నిరుపమ్, పిశాచివే కానీ కాస్త క్యూట్ పిశాచివి అని అనడంతో సాన్వి కోపంగా ఫేస్ పక్కకి ఒక్కసారిగా తిప్పేసుకుంటుంది. అది చూసిన నిరుపమ్, ఏంటి నా కన్నమ్మకి కోపం వచ్చిందా అని అంటూ, సర్లే అటు చూడు మీ అన్నయ్య వచ్చాడు, మీ అన్నగారు తమరితో మాట్లాడట్లేదు అని తెగ ఫీల్ అవుతున్నావు కదా, వెళ్ళి మాట్లాడు అని అంటాడు. దానికి ఎంట్రన్స్ వైపు చూసిన సాన్వి అక్కడ తన అన్నయ్యతో పాటు ఉన్న నిహా వదిని చూసి సాన్వి ఆశ్చర్యంగా నిరుపమ్ వైపు చూస్తూ, ఇందుకేనా నన్ను ఈ పార్టీకి తీసుకువచ్చింది అని నిరుపమ్ వైపు తిరుగుతూ అడుగుతుంది సాన్వి. అప్పుడు సాన్వి అలా అడగడంతో దానికి నిరుపమ్ ఏం మాట్లాడకుండా సైలెంట్గా ఉండడంతో అదే నిజం అని కన్ఫర్మ్ అవ్వడంతో నిరుపమ్ వైపు బ్రైట్ స్మైల్తో చూస్తూ, థ్యాంక్ యూ సో మచ్ నిరుపమ్ అంటూ పైకి లేచి తన అన్నయ్య వైపు వెళ్తుంది. నిహా కూడా అక్కడ తన అన్నయ్యని చూసి తన అన్నయ్య వైపు వెళ్ళబోతుంది. కానీ మళ్ళీ అజయ్కి కోపం వస్తుందేమో అని అనుకొని అజయ్ వైపు చూస్తుంది. అది అర్థమైన అజయ్, మీ అన్నయ్య దగ్గరికి వెళ్ళడానికి ఎవరి పర్మిషన్ అక్కర్లేదు అని అనడంతో నిహా మనసులోనే, నువ్వే కదరా నేనేం చేయాలన్నా నీ పర్మిషన్ కావాలి అంది అని మనసులో అనుకుంటుంది. నిహా ఇన్నర్ వాయిస్ అర్థమవుతుంటే, ఏంటి వెళ్ళే ఉద్దేశం లేదా మీ అన్న దగ్గరికి అని అజయ్ అడగడంతో వీటికేం తక్కువ లేదు అని అనుకుంటూ తన అన్నయ్య దగ్గరికి హ్యాపీగా వెళ్ళి మాట్లాడుతూ కూర్చుంటుంది. మరోవైపు తన చెల్లి
తనకి 2 అడుగుల దూరంలోనే ఆగిపోవడం చూసి తన చెల్లి దగ్గరికి వెళ్ళి హగ్ చేసుకుంటూ, ఏంటి ఇన్ని రోజులు నీతో మాట్లాడినందుకోసమా అని అప్పటికే తన కోట్ని తడిపేస్తున్న తన చెల్లి కన్నీళ్లను తుడుస్తూ, సారీ బంగారం అని చిన్నగా చెప్తూ, ఏంటి నా చెల్లికి ఈ అన్నయ్య మీద ఇంత ప్రేమనా? ఎప్పుడు నాతో గొడవ పడుతూ ఉండే నా చెల్లి నేను కొన్ని రోజులు మాట్లాడకపోతే ఏడుస్తుందా? ఇదేదో బాగుందే అని చిన్నగా నవ్వుతూ అంటాడు అజయ్. దానికి సాన్వి కోపంగా అజయ్ను కొడుతూ, నన్ను ఇంతలా ఏడిపించిందే కాక మళ్ళీ నీకు నవ్వు ఎలా వస్తుందిరా అడ్డగాడిదా అని కోపంగా అంటుంది. దానికి అజయ్, ఇది తమరి ఒరిజినల్ ఇదే నీకు సూట్ అవుతుంది డెవిల్ అని బుగ్గలు పట్టుకొని లాగి, పద అని అక్కడ వాళ్ళ వైపే చూస్తున్న నిరుపం వైపు ఒకసారి చూసి వెళ్ళి ఇంకో సోఫాలో కూర్చుంటాడు. నేహా తనకి అన్నయ్య కాలేజ్ డేస్లోనే తెలియడంతో ఇద్దరూ మాట్లాడుకోవడంలో మునిగిపోతారు. అది చూసిన నిరుపం, హలో, ఇద్దరూ మాట్లాడుకుంది చాలు కానీ ముందు తినండి అని అంటాడు. దానితో నలుగురు తినడం స్టార్ట్ చేస్తారు. అజయ్ నిరుపం కాళ్ళతోనే చూసుకుంటూ మౌనంగా తింటూ ఉంటే నేహా సాన్వి మాత్రం ఫుల్గా మాటల్లో మునిగిపోతారు. అది చూసిన అజయ్ తినడం కంప్లీట్ చేసి తనకి కాల్ వస్తుంటే పక్కకి వెళ్ళి మాట్లాడుతూ ఉంటాడు అజయ్. అప్పుడు అలా మాట్లాడుతూ ఉండగా నిరుపం కూడా హ్యాండ్ వాష్ చేసుకోవడానికి అక్కడి నుండి పక్కకు వెళ్తాడు. నిహా కాసేపటికి అక్కడికి వచ్చిన నిరుపం, అజయ్, సాన్వి తల పట్టుకొని కూర్చోవడం చూసి కంగారుగా వాళ్ళ దగ్గరికి వెళ్తారు. కన్నమ్మా, ఏమైంది, ఎందుకు అలా ఉన్నావు అని నిరుపం సాన్వి పక్కన కూర్చుంటూ అడిగితే అజయ్ నిహాని అడగడానికి సాన్వి నిహా ఇద్దరూ ఏం కాలేదు అని ఒకేసారి అనడంతో అజయ్ నిరుపం టేబుల్ మీద ఉన్న గ్లాసులని చూస్తారు. అప్పటికే వాళ్ళ దగ్గర నుండి ఆల్కహాల్ స్మెల్ రావడంతో అజయ్ ఆ గ్లాస్ చేతిలోకి తీసుకొని స్మెల్ చూస్తాడు. అది ఆల్కహాల్ అని కన్ఫర్మ్ అవ్వడంతో ఇద్దరు ఆల్కహాల్ తీసుకున్నారా అని ఇద్దరి వైపు చూస్తూ అడుగుతాడు అజయ్. లేదన్నయ్య, మేము జస్ట్ వాటర్ తాగాం, కానీ అక్కడ వాటర్ అంతా బాగాలేదు, కాస్త చేదుగా ఉన్నాయి అని మత్తుగా అనడంతో నిరుపం కాస్త కోపంగా, అసలు మీకు ఆల్కహాల్ సర్వ్ చేసింది ఎవరు అని కోపంగా అడుగుతాడు. అలా అడగడంతో మాకు ఎవరు సర్వ్ చేయలేదు నిరుపం, మేమే తీసుకున్నాం, అయినా నేను తాగింది వాటర్, ఆల్కహాల్ అంటావేంటి, మాకు ఆ మాత్రం డిఫరెన్స్ తెలియదు అనుకుంటున్నావా అని కాస్త కోపంగా అడుగుతుంది. దానికి హా అవును అని అనడంతో మీరు తాగింది వాటర్ కాదు, వోడ్కా, అయినా ఇది వాటర్ అని చెప్పింది ఎవరు అని అజయ్ అడగడంతో సహా సాన్వి ఒకరి వైపు ఒకరు వేలు చూపించుకుంటారు. దానితోనే ఇద్దరికీ బాగా మత్తు ఎక్కువైపోయింది అని అర్థమవుతుంటే అజయ్ నిహా వైపు చూసి, సరేలే ఇంకా ఇంటికి వెళ్దాం అని అప్పటికే తన మీద వాలుతున్న నిహాని పైకి లేపుతూ అంటాడు అజయ్. దానికి నిహా అజయ్ని ఆనుకుని నిలబడుతూ, బాయ్ అన్నయ్య, టేక్ కేర్ అని చెప్పడంతో నిరుపం, అది నేను చెప్పాలి, జాగ్రత్తగా వెళ్ళండి అని ఇద్దరి వైపు చూస్తూ అంటాడు. దానికి హా అన్నయ్య అని అంటుంది. తన అన్నయ్య వదినలు వెళ్ళిపోతూ ఉండడంతో సాన్వి పైకి లేచి బాయ్ అన్నయ్య అని చెప్పి పక్కకి పడబోతుంది. అది చూసిన అజయ్ సాన్వి చెయ్యి పట్టుకోబోతాడు. కానీ అప్పటికే నిరుపం సాన్విని పట్టుకొని మీరు వెళ్ళండి అని అనడంతో అజయ్ జాగ్రత్తరా అని సాన్వికి చెప్పి నిహాని చిన్నగా నడిపిస్తూ బయటకు తీసుకుని వెళ్తాడు. నిహాని మెల్లిగా బయటకు తీసుకువెళ్తూ కార్ డోర్ ఓపెన్ చేసి కారులో కూర్చోపెట్టి తను కూడా వెళ్ళి కారులో కూర్చొని కార్ని ఇంటి వైపుగా పోనిస్తాడు. కానీ నిహా తన అన్నయ్య చెయ్యి
తన చెయ్యి మీద నిద్రపోవడంతో కార్ స్లోగా ముందుకు పోనిస్తున్నాడు. అజయ్ నిహా వెళ్ళిపోవడంతో సోఫాలో తల పట్టుకొని కూర్చొని ఉన్న తన కన్నమ్మని చూసి, కన్నమ్మ లే, ఇంటికి వెళ్దాం అని సాన్వి చెయ్యి పట్టుకుంటూ అంటాడు. కానీ సాన్వి పైకి లేగకపోవడం చూసి నిరుపం సాన్విని 2 చేతులతో పైకెత్తుకొని పార్టీ హాల్ బయటికి నడుస్తాడు. డ్రైవర్ కారు తీసుకువచ్చి రెడీగా ఉండడంతో డ్రైవర్ని వెళ్ళిపోమ్మని చెప్పి సాన్విని ప్యాసింజర్ సీట్లో కూర్చోబెట్టి డోర్ క్లోజ్ చేసి తను వెళ్ళి డ్రైవింగ్ సీట్లో కూర్చొని కార్ని స్టార్ట్ చేస్తాడు. నిరుపం కార్ డ్రైవ్ చేయడం చూసిన సాన్వి మస్తుగా నిరుపం మీదకి వాలిపోతూ నిరుపం అని చిన్నగా పిలుస్తుంది. చెప్పు కన్నమ్మా, ఏంటి? హక్ చేసుకొని బయటకు చూస్తూ వర్షం వచ్చేటట్టు ఉంది కదా అని అడుగుతుంది. దానితో నిరుపం కూడా ఆకాశం వైపు చూస్తూ రావచ్చు అనుకుంటా కన్నమ్మా అని అంటాడు. దానికి సాన్వి, నేను అదే కదా చెప్పింది, మరి ఇప్పుడు వర్షం వస్తే మనం తడిచిపోతామేమో, నిరుపం స్పీడ్గా ఇంటికి వెళ్ళు అని అంటుంది. ఆ మాటలు విన్న నిరుపంకి బాగా ఎక్కువైపోయింది. దీనికి ఇప్పుడు తను వాదించినా అస్సలు గెలవలేడు అని అనుకొని అలాగే కన్నమ్మా అని కాస్త కార్ని స్పీడ్ పెంచుతాడు నిరుపం ఒక్కసారిగా. నిరుపం 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 స్టాప్ 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 అని అరవడంతో నిరుపం ఎందుకు కన్నమ్మ అని కార్ని ఆపకుండానే అడుగుతాడు. అబ్బా ప్లీజ్ నిరుపం, కార్ ఆపు అని అనడంతో నిరుపం చేసేదేం లేక కార్ని ఆపుతాడు. దానితో సాన్వి బయటకు చూస్తూ మనం ఎదరికి వచ్చేసాం, ఐస్ క్రీమ్ పార్లర్ వెనకాల ఉంది, కార్ని వెనక్కి పోనివ్వు అని అంటుంది. ఇదంతా ఐస్ క్రీమ్ కోసం అని అర్థం అవ్వడంతో నిరుపం కార్ వెనక్కి తీసుకువెళ్తూ ఐస్ క్రీమ్ పార్లర్ ముందు కార్ని ఆపుతాడు. నిరుపం కార్ ఆపడంతోనే సాన్వి స్పీడ్గా ఐస్ క్రీమ్ పార్లర్ లోపలికి వెళ్ళి బటర్ స్కాచ్ ఐస్ క్రీమ్ని ఆర్డర్ చేసి అది వాళ్ళు ఇవ్వడంతో తింటూ ఉంటుంది. అది చూసిన నిరుపం చిన్నగా నవ్వుతూ సాన్వి పక్కన కూర్చొని నాకు లేదా ఐస్ క్రీమ్ అని అడుగుతాడు. దానికి సాన్వి 1 సెకండ్ ఆలోచించి తను తింటున్న ఐస్ క్రీంలో నుండి 1 స్పూన్ తీసి నిరుపం నోట్లో పెడుతుంది. సాన్వి దానికి నిరుపం ఐస్ క్రీమ్ తింటూ చాలా, ఇంకేమైనా కావాలా అని అడుగుతాడు. అప్పటికే సాన్వి 4 ఐస్ క్రీమ్ కప్స్ని ఖాళీ చేయడం చూసి ఇంకా చాలు, ఇంటికి వెళ్ళిపోదాం అని అనడంతో నిరుపం బిల్ పే చేసి సాన్వి చెయ్యి పట్టుకొని బయటికి నడుస్తాడు. తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలనుకుంటే నెక్స్ట్ ఎపిసోడ్ కోసం వెయిట్ చేయండి. ఇంతకీ సాన్వి ఇప్పుడైనా కదులుతుందా ఇంటికి వెళ్ళి ఏం చేస్తుంది? మీరేమనుకుంటున్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే ఇలాంటి కంటెంట్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కీప్ వాచింగ్ అవర్ ఛానల్ ప్రేమ కథలు తెలుగులో.